మొదటగా బీజేపీ పార్టీ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ప్రధానంగా మీరు చెప్పండి. ఇప్పటికీ దాదాపు చాలామంది విద్యార్థులు సంవత్సరం అంతా కష్టపడి ఇక లక్షలాది రూపాయలు వెచ్చించి కూడా నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో పిల్లల భవిష్యత్తును కాలరాసే విధంగా పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇక ఇది జరగడం చాలా దురదృష్టకరమని అందరము భావించవచ్చు. దీంతో పాటు ఈ వివాదం పైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని చర్యలు తీసుకుంది. నిన్ననే ఏదైతే సిబిఐ ఎంక్వైరీ చేసింది. దాని తర్వాత ఖచ్చితంగా పేపర్ లీకేజ్ వ్యవహారానికి సంబంధించి ఇక ఎవరు దోషులు ఉన్నా కూడా ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంటే ఈ చర్యకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి సరి అయిన దిశలో ఉన్నాయని మీరు భావిస్తున్నారా బీజేపీ పార్టీ నుండి? రాజుగారు చెప్పండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రోజు నిజంగా దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ తర్వాత నెట్ ఎగ్జామ్ సంబంధించి ఏదైతే పరీక్షలను రద్దు చేయడం జరిగిందో ఇది చాలా దురదృష్టకరం. భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము కూడా దీన్ని తప్పుపడతా ఉన్నాము. ఖచ్చితంగా విద్యార్థులకు ప్రయోజనం కలిగే రకంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి ఘటనకు సంబంధించిన దోషులు ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ చర్యలు స్టార్ట్ అయినాయి. బీహారు, జార్ఖండ్, తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఏ రాష్ట్రాలలో ఈ పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి లింకులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. తర్వాత ఈ ఎన్టీఏ డైరెక్టర్ ఆయనను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సిబిఐ దర్యాప్తు కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఎందుకంటే లక్షలాది మంది జీవితాలతో ముడిపడినటువంటి వ్యవహారం కాబట్టి తప్పకుండా దీని మీద దిద్దుబాటు చర్యలను చేపట్టినాం. ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ఈ రోజు మూడోసారి అధికారంలో వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో ఎన్నికల కంటే ముందు గత మార్చి నెలలో ఇలాగే పేపర్ లీకేజ్ జరిగింది. ఇలాంటి పేపర్ లీకేజ్ ఘటనలో పోరాడి నేను 16 రోజులు జైలుకు పోయినటువంటి వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా విద్యార్థుల కోసం గత 15 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నటువంటి ఉద్యమకారులుగా ఆ బాధలు, కన్నీళ్లు, కష్టాలు తెలిసిన వ్యక్తులం కాబట్టి 100% దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. 100% పేపర్ లీకేజ్ ఘటనకు వెనకాల ఎంత పెద్ద వ్యక్తులున్నా ఏ పొలిటికల్ లీడర్లు వాళ్ళకు సపోర్ట్ చేసినా కూడా తప్పకుండా వాళ్ళను శిక్షించి తీరుతాం. వాళ్ళకు తగిన శిక్ష పడేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిద్రపోదు. ఎందుకంటే మీకు తెలుసు గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఎక్కడ కూడా అవినీతి మరక అంటకుండా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ. కొంతమంది రాజకీయ పార్టీలు కానీ లేకపోతే బయట ఉన్నటువంటి వ్యక్తులు పదే మా భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఒక్క అవినీతి మరక కూడా అంటకుండా పరిపాలన చేస్తున్నటువంటి పార్టీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కాబట్టి అలాంటి వ్యక్తి, నికార్స్ అయినటువంటి వ్యక్తి ఈ రోజు మూడోసారి ప్రధానమంత్రిగా వచ్చారు కాబట్టి 100కు 100% ఈ నెట్ వ్యవహారంలో ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షలు పడేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దానికి సంబంధించి ఆల్రెడీ దిద్దుబాటు చర్యలకు సంబంధించినటువంటి ఇస్రో మాజీ చైర్మన్ ఎవరైతే రాధాకృష్ణన్ గారు ఉన్నారో వారితో పాటు మరింత మందిని నిపుణులతోనే ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ ఘటన వెనకాల ఉన్నటువంటి ఆధారాలను వెలికి తీయాలి. రాజుగారు, దోషులను మాత్రమే శిక్షిస్తే సరిపోతుందా? అసలు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందని? ఎందుకంటే ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడికి వచ్చారు. మీరు ఇంతకుముందే చెప్తున్నట్టు నిజంగానే ఈ పేపర్ లీకేజ్ వ్యవహారాల పైన అంటే గతంలో జరిగిన అనేక ఇష్యూస్ పైన మీరు ఫైట్ చేసిన సందర్భం నిజంగా అంటే కేంద్రంలో మీరు ఉన్నారు, పార్టీలో ఉన్నారు అనే విషయం పక్కన పెడితే విద్యార్థుల విషయంలో ప్రధానంగా మీ మనస్ఫూర్తిగా చెప్పండి. ఈ యొక్క ఎవరైతే దోషులను శిక్షించడమే సరిపోతుందా? అసలు విద్యార్థులకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేను అదే చెప్తున్నానండి ప్రశాంత్ గారు. ఇప్పుడు ఈ రోజు ఘటన జరగడానికి కారణాలు ఏంటివి, దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళను కూపీలు లాగితే డొంక కదిలినట్టు అందరి యొక్క చిత్రాలు తీస్తా ఉన్నాము. ఎక్కడెక్కడైతే ఈ లీకేజీకి సంబంధించినటువంటి లింకులు ఉన్నాయో వాళ్ళని కూడా శిక్షించేందుకు వాళ్ళ మీద కేసులు పెట్టి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక విద్యార్థులకు జరిగినటువంటి నష్టం గురించి మాట్లాడితే మీరు ఈరోజు నిజంగా ఎన్టీఏ గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక్క మిస్టేక్ కూడా చేయకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఎందుకు ఈ 1560 మందికి దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ కేంద్రాలలో
గ్రేస్ మార్కుల పేరిట ఎందుకు కేటాయించింది? ఈ గ్రేస్ మార్కులు కేటాయించడం ద్వారా వాళ్ళకి ర్యాంకులు ఎక్కువ వచ్చాయని, ఒకే సెంటర్ లో 60 మందికి ఎక్కువ మార్కులు రావడం జరిగిందని, తద్వారా నీటు ఫలితాలలో వాళ్ళకు మంచి ర్యాంకులు రావడం జరిగిందని చెప్పారు. ఇంతకు గతంలో మన స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ జరిగినటువంటి పరీక్షలలో మనం ఒకసారి గమనిస్తే, అయా ఒక సెంటర్ లో మీరు ఎగ్జామ్ పేపర్లు ఇచ్చినప్పుడు ఒకవేళ ఏదైనా తప్పిదాలు జరిగితే, ఆ ఒకవేళ సమయం ఆలస్యం కారణంగా వాళ్ళకి పేపర్లు ఆలస్యంగా ఇచ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఏం చేస్తారు, ఏ సెంటర్ లో అయినా కానీ వాళ్ళకి ఎగ్జామ్ కంప్లీట్ అవుతున్నటువంటి సందర్భాల్లో మరింత సమయాన్ని ఇచ్చి వాళ్ళకు పరీక్షను కేంద్రంలోనే ఉంచి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. కానీ ఎన్టీఏ అధికారులు ఎవరైతే ఈ పరీక్ష కేంద్రాలలో ఎక్కడెక్కడైతే ఈ 1560 మందికి గ్రేస్ మార్కులు కేటాయించినటువంటి ఘటన ఉందో, ఘటనలో వాళ్ళకు అధికారులకు తెలిసి చేశారో తెలియక చేశారో కానీ గ్రేస్ మార్కులు కేటాయించడం అనేది అది చాలా పెద్ద తప్పు చేయడం జరిగింది. దాన్ని మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం. అధికారులు వాళ్ళకు తెలియక చేసినటువంటిదా తెలిసి చేసినట్టు ఆ ఘటనను కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. తద్వారానే ఈరోజు పేపరు ఆలస్యంగా ఇవ్వడం కారణంగా వాళ్లకు మార్కులు కలుపుతున్నామని ఎన్టీఏ ప్రకటించినటువంటి సంఘటన ద్వారా ఈ రోజు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నీట్ అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది. ఎందుకంటే ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ కావాలంటే నీట్ లో మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజీలో సీట్ వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంటారు. కాబట్టి చాలా కష్టపడి చదువుతున్నటువంటి విద్యార్థులు దాంట్లో ఉంటారు. ఇంకొకటి, వాళ్ళు ఆ సబ్జెక్టులో నిష్ణాతులైన వాళ్ళను మంచి అవగాహన పట్టు సాధించిన వాళ్ళకు మాత్రమే ఎంబీబీఎస్ చేసేటువంటి అర్హత ఉంటుంది. ఇట్లా దొడ్డిదారిన వెనుక డోర్ నుంచి పేపర్లు కొనుక్కొని రాసేటువంటి వారికి ఎక్కడ కూడా స్థానం లేకుండా చేసేటువంటి బాధ్యత ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి. ఇది దేశానికి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నిర్మాణం చేసేటువంటి డాక్టర్లను తయారు చేసేటువంటి నీట్ పరీక్షలో జరిగిన అవకతవకల మీద 100% వెనుకడుగు వేయకుండా అందరికీ శిక్షలు పడేటట్లు చేస్తుంది. శిక్షలు పడడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళు ఏ పరీక్ష కూడా రాయకుండా వాళ్ళను పోర్టల్లో డిస్క్వాలిఫై చేసే రకంగా కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మేము.